ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన జగన్ తన స్వరాన్ని మార్చారంటున్న విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి రాజు ఫస్ట్ టు ఫేస్. రాష్ట్రంలో దొంగ ఓట్ల సంఖ్య విపరీతంగా ఉంది. వాటిని తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అది ఎన్నికల కమిషన్ కానీ విఫలమైందని చెప్పి బీజేపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దొంగ ఓట్లకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము విశాఖ నార్త్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో మేము ఎప్పుడైతే మే 31 నాడు వచ్చిన ఓటర్ లిస్ట్ ప్రకారము మేము డోర్ టు డోర్ వెరిఫై చేసి సుమారు 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మేము అధికారులకు ఇవ్వటం జరిగింది. అధికారులు మాకు ఏమి చెప్పారంటే ఎప్పుడైతే అక్టోబర్ 27 నాడు రిలీజ్ అయ్యే ఓటర్ లిస్టులో తప్పనిసరిగా అవన్నీ తొలగించేస్తామని చెప్పారు. తర్వాత అక్టోబర్ ఓటర్ లిస్ట్ వచ్చింది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓట్లు ఉన్నాయి. మళ్ళీ మేము కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ గారిని కలిసి ఇది ఎక్కడ అన్యాయం సార్, చాలా దారుణం అని చెప్పి మళ్ళీ మేము చేస్తే తప్పనిసరిగా మేము తీసేస్తామని చెప్పారు. ఊరికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి కాబట్టి నేను పోలింగ్ బూత్ నెంబర్ 182 సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్లో వార్డ్ నెంబర్ 14 డోర్ నెంబర్ 49-54-8 49-54-8లో ఒక్కళ్ళే ఉంటున్నారు. అది ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ ఒక్కడే ఉంటున్నారు. దాంట్లో అదే ఇంటి నెంబర్లో సుమారు 67 దొంగ ఓట్లను యాడ్ చేశారు. అంటే మొత్తం అందరూ అక్కడే ఉన్నట్టు. సో మేము కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు వెరిఫై చేశారు, బిఎల్ఓ వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత ఇంకొక 10 మంది చుట్టుపక్కల ఉన్నారు కానీ ఇది డోర్ నెంబర్ వేస్తారన్నారు. సరే 57 మందిని మేము తొలగిస్తాము దొంగ ఓట్లని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు 16th నవంబర్ నాడు చెప్పడం జరిగింది. తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పి నేను 14th డిసెంబర్ 2023 నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఢిల్లీలో కలవటం జరిగింది. తిరుపతి దొంగ ఓట్లతో పాటు ఇది కూడా మేము చెప్పడం జరిగింది. వారికి కూడా ఇది కంప్లైంట్ ఇచ్చాను నేను కూడా, ఇది ఏదైతే 67 ఓట్లు ఉన్నాయో. కానీ మళ్ళీ ఇప్పుడు 22వ తారీఖు జనవరి నాడు వచ్చిన లిస్టులో చూస్తే ఇది 67 ఓట్ల నిమిత్తము వాళ్ళు తొలగించవలసింది 57 ఓట్లు తొలగించాలి, కానీ 5 ఓట్లే తొలగించారు. అంటే ఇంకొక 52 మందిని అట్లాగే ఉంచేశారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ 57 మందికి డిఫరెంట్ డోర్ నెంబర్లు ఇచ్చేశారు. ఆఖరికి వాళ్ళ సొంత ఇంటిలో ఉంటున్న వారు డోర్ నెంబర్ కూడా మార్చేసి 49-54-8-ER2E కింద డోర్ నెంబర్ని మార్చేశారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అట్లాగే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అవి కూడా మేము సెపరేట్గా ఇచ్చాము, దాన్ని కూడా తొలగించలేదు. ఎన్నికల కమిషన్కి ఏమైనా కంప్లైంట్ చేసే అవకాశాలు ఎన్నిసార్లు చేయాలండి? ఇప్పటికీ నేను 13 ఈమెయిల్స్ ద్వారా మెయిల్ నుంచి చేస్తూనే ఉన్నాము. ఇక్కడ చేసాము, విజయవాడకి చేసాము, ఢిల్లీకి చేసాము, అందరికీ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈఆర్ఓ గారు నిన్న కలిశారు మా వాళ్ళు. వెళ్ళి ఈఆర్ఓ ఏమని చెప్తారంటే మా చేతుల్లో ఏం లేదు, మళ్ళీ మీరు ఆన్లైన్లో పెట్టుకోండి, ఈ ఓట్లను తొలగించండి అని. అంటే మా పని ఇదా? మరి వీళ్ళు ఎందుకు? రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎవరికి లాభం చేకూరుస్తుంది? డెఫినెట్గా రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్పించింది ఎవరు? దొంగ ఓట్లు ఉన్న వల్ల లాభం చేకూరేదానికి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక అరాచకము. అందుకే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 ఫర్ 175 అని చెప్పి అటువంటి ప్రకటనలు ఇచ్చారంటే దేని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చే దొంగ డబ్బు అంటే దోచుకున్న డబ్బుని పంపిణీ చేసి ఈ దొంగ ఓట్లు రెండూ కలిపి 175 సీట్లకి 175 సీట్లు. ఇప్పుడు తాజాగా నిన్న మాట్లాడుతూ ఆనందంగా అవసరమైతే ఆనందంగా దిగిపోతాం, అధికారాన్ని వదులుకుంటామని చెప్పి కూడా మాట మార్చిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఏ పార్టీ పైన ఉండదు. 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రికి ఈరోజు అరే బాబు సీటు అడిగేవాడే లేడు ఆ పార్టీలో. మాకొద్దు నాయన మాకొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన డిమాండ్ చేస్తున్నాడు, 100 కోట్లు మీరు ఇక్కడ పెట్టండి అని ముందు డిపాజిట్ చేయించుకుని, అలాగే ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళు ఏదో 25 కోట్లో 20 కోట్లో ముందు డిపాజిట్లు చూపించాలండి. ఎక్కడి నుంచి దుబ్బుకొచ్చి చూపిస్తారో నాకైతే అర్థం కాదు. బట్ వీళ్ళు ఒక 10 కోట్లు చూపిస్తే ఆయన 30 కోట్లు ఇస్తారంట. అందుకు డబ్బు ఇచ్చి ఈ డబ్బుతోటి బండి నడుపుదామని ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు ఆయనకి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. అందుకే హ్యాపీగా దిగిపోతాను అంటున్నారు. హ్యాపీగా దిగిపోండి సార్, ముందు మీరు దిగిపోతే మేము హ్యాపీగా ఉంటాం.
షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ భారత్ జోడో యాత్రని బీజేపీ కావాలని అడ్డుకుంటుంది, రాహుల్ గాంధీ మీద దాడి చేస్తుంది అన్నారు. దీనికేమన్నా? ఇప్పుడు ఆవిడ స్టేట్ ప్రెసిడెంట్ గారు, సో తప్పనిసరిగా ఏదో ఒకటి విమర్శలు చేస్తేనే కానీ వాళ్ళు కేంద్ర నాయకత్వానికి వెళ్ళాలి కాబట్టి అటువంటి విమర్శలు చేస్తారు. అది సర్వసాధారణమైన విషయం. అది అయోధ్యని రాజకీయంగా వాడుకున్నారు. అయోధ్య వల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చింది ఏం లేదు. ప్రజా సమస్యలు చాలా వరకు ఉన్నాయి, వాటి ముందు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ పెరుగుతుంది. ప్రజా సమస్యలు ఏంటో చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రజా సమస్యలను ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఉంది, లేకపోతే మీ పార్టీ వాళ్ళకి చాలామంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో మాట్లాడవచ్చు. దేశ ప్రయోజనం గురించి ఎన్నో కార్యక్రమాలు ఎప్పుడూ కూడా కని విని ఎరిగినటువంటి రీతిలో ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలని చూస్తే మొత్తం భారతదేశమే అద్భుతంగా తయారవుతుంది. అద్భుతమైన రెస్పాన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. అంటే ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని చూసి ఈర్ష్యపడేటట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తే దాన్ని విమర్శించడం అంటే హాస్యాస్పదం. అది పబ్లిక్ ఎవరు ఒప్పుకోరు. ఇది మొత్తంగా చూసుకుంటే రాష్ట్రం వరకు వచ్చేసరికి అయితే ఎన్నికలు కమిషన్ కన్నుగప్పి దొంగ ఓట్లు విపరీతంగా చేర్పించారు. దీనివల్ల లాభపడాలని చెప్పి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దీన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వరం అయితే మారింది. రాబోయే రోజుల్లో ఆనందంగా అధికారం దిగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా షర్మిల కామెంట్స్ కూడా సంబంధించి కూడా పూర్తిగా అవగాహనతో మాట్లాడాలి, లేదా చట్టసభల్లో మాట్లాడితే దానికి సిద్ధాంత పరంగా కామెంట్లకి అయితే ఒక అర్థం ఉంటుందని చెప్పి విష్ణుకుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.